ప్రాంతానికి చెందిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని యోధుడు, మన రాయలసీమ ప్రాంతానికి చెందిన రైతు బిడ్డ, అందరూ స్మరించుకోదగిన ఒక గొప్ప వ్యక్తి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. అటువంటి వ్యక్తి జీవితం మనందరికీ స్ఫూర్తిదాయకం కావాలి. ఆ వ్యక్తి జీవితాన్ని భావి తరాలకు అందించేందుకు మనం మన వంతుగా కృషి చేయాలి. పాలకులను కూడా నడప నడిపడున ఏర్పాటు చేయాలనేటువంటి ఒక పోరాటం గత కొన్ని సంవత్సరాలుగా సాగుతూ ఉంది. మనం ఎంతోమంది అధికారుల చుట్టూ తిరిగాం, ప్రజాప్రతినిధుల చుట్టూ చేయని పోరాటం లేదు, తొక్కని గడపలేదు. ప్రతి ఒక్కరిని కలుస్తూనే ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు కూడా మరొక్కసారి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, అలాగే మహాదాత బుడ్డా వెంగళరెడ్డి, ఈ ఇద్దరు కూడా మన రాయలసీమ ముద్దు బిడ్డలు. వారి విగ్రహాలను ఏర్పాటు చేసి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి వర్ధంతి సభ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి సభ అధ్యక్షత వహిస్తున్న అజింనాథ్ గారికి, అదేవిధంగా రెడ్డి సేవా సంఘం అధ్యక్షుడైన నాగిరెడ్డి గారికి, విశేఖర్ రెడ్డి గారికి, ఉమారెడ్డి గారికి, సోదరి, అదేవిధంగా ప్రభాకర్ రెడ్డి గారికి, వారి వారసులైన మహేందర్ రెడ్డి గారికి, ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఎందుకంటే వాళ్ళంతా మిత్రులు ఏర్పాటు చేస్తుంటారు. నన్ను ఆహ్వానించింది చైర్మన్గా ఉండేప్పుడు తప్పకుండా ఎక్కడైనా కూడా జిల్లా పరిషత్లో కానీ ఎక్కడైనా విగ్రహాలు కూడా జిల్లా పరిషత్ తరఫునే ఏర్పాటు చేస్తుండేవాళ్ళము. ఆ రోజుల్లో లేదు. ఆ రోజుల్లో అడిగారు కడపోత్సవాల బుక్ అన్నప్పుడు ఆ బుక్ ఆవిష్కరణ కూడా నేను ఆ రోజు పాల్గొన్న చేసి దాని జిల్లా పరిషత్ తరఫునే హై స్కూల్స్ కూడా ఆ బుక్కులన్నీ కూడా మనం పంపిణీ చేయడం జరిగింది గతంలో. అలాంటి ఒక గొప్ప మహనీయుడి విగ్రహ రోజుల్లో బ్రిటిష్ పాలకులు ఉరి చేయడం జరిగింది. దాదాపు చరిత్ర చెప్తాది. దాదాపు అదే ఆ ఉరి తీసిన కళను 30 సంవత్సరాలు అక్కడనే వేలాడి తీశారు అని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఎవరైనా బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా పోరాటం చేస్తే మీ గట్టి కూడా ఇంతేనని చెప్పేదానికి, భయప్రాంతులు చేసేదానికి ఆ రోజు చేయడం జరిగింది. కానీ ఆ రోజు ఆయనతో పాటు దాదాపు 9,000 మంది, తర్వాత 170 సంవత్సరాలు అయితే తర్వాత 100 సంవత్సరాలుగా ఉద్యమం. ఎందుకంటే ఆయన ఆదర్శం ఆ రోజు ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన వ్యక్తి. నిజంగా ఆయన ప్రాణ త్యాగ ఫలితం వృధా కాకూడదు. వారికి చాటి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నన్ను కూడా నిజంగా పనిగారు పిలిచినప్పుడు నాకు కూడా వేరే కార్యక్రమాలు ఉన్నా కూడా తప్పకుండా ఒక మహనీయుడి సంవత్సరం సభలో పాల్గొని ఆయనకు నిజంగా నివాళులు అర్పించాలని ఈరోజు రావడం జరిగింది. అదేవిధంగా నేను పనిగా కూడా అడగడం జరిగింది. నన్ను మీరు త్వరగా పంపితే కదా తప్పకుండా నేను హాజరవుతాను. ఎందుకంటే నేను పిలిచిన ప్రతి కార్యక్రమానికి కూడా పోవాలా అనే ఆలోచనతో నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మీరు నిజంగా ఆయన లేని లోటు అయినా కూడా బాధ్యత ఇంకా కూడా ఎంతో మంది ఆయన కూడా మరణించవచ్చు. ఎంతో మంది ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జన్మించారు ఈ దేశం కోసం. వాళ్ళు కష్టించారు, స్వాతంత్ర ఉద్యమాన్ని వాళ్ళు తెచ్చారు, స్వాతంత్రాన్ని ఈ దేశానికి ఇచ్చారు. నిజంగా ఆయనకు ఘనంగా మరొకసారి నివాళులు అర్పిస్తూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని వారి వారసులు కూడా ఇక్కడ పాల్గొనడం నిజంగా సంతోషం. వాళ్ళు కూడా పిలవడం మంచి కార్యక్రమాలు వీళ్ళు చేసే ఈ విగ్రహావిష్కరణ చెప్తున్నారు. నా వంతు కూడా ఏదైనా నా సహాయ సహకారాలు కూడా విగ్రహావిష్కరణ తప్పకుండా అందిస్తాను. ఎందుకంటే నేను జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నట్లయితే ప్రభుత్వంలో ఉన్నాం. తప్పకుండా అప్పుడు ఈజీగా చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు కూడా నా వంతు సహాయ సహకారాలను కూడా తప్పకుండా అందిస్తానని మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు మీ అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ జోహార్ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. 178వ వర్ధంతి సందర్భంగా కడపలో
ఎందుకంటే ఒక గొప్ప మహనీయుడు, తొలి స్వతంత్ర సమర యోధుడు. 178 సంవత్సరాల క్రితం ఆయన కళను 30 సంవత్సరాలు వేలాడి తీశారని చరిత్ర చెప్తారు. అలాంటి మహనీయుడు. ఎందుకంటే బ్రిటిష్ వారు ఆయన కనీసం 30 సంవత్సరాలు చూస్తే ఎవరైనా బ్రిటిష్ పాలకులకు తిరగబడితే ఇలాంటిదే జరుగుతుందని వాళ్ళు చెప్పేదానికోసం అలా చేయడం జరిగింది. కానీ ఆయన 100 సంవత్సరాల తర్వాత దేశంలోని యువత వచ్చింది. బ్రిటిష్ పాలకులను కూడా ఈ దేశం నుంచి తరిమి కొట్టారు. నిజంగా ఆయన ఆదర్శంగా కారణం. అలాంటి గొప్ప మహనీయుల్ని ఈరోజు వర్ధంతిలో పాల్గొనడం నిజంగా నాకు ఎన్నో పనులు ఉన్నా కూడా తప్పకుండా పాల్గొనాలి, ఆయనకు నివాళులు అర్పించాలి, ఆయన కార్యక్రమానికి రావడం జరిగింది. భక్తులంతా కూడా ఆయన విగ్రహాన్ని కడపలో ఏర్పాటు చేయాలా, ఆయన వర్ధంతి సభలో జయంతి సభలో కూడా అధికారికంగా ప్రభుత్వం ప్రకటించాలని అందరూ కూడా కోరడం జరిగింది. అది కూడా కడపలో కూడా ఎందుకంటే ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసేదానికి నా వంతు తప్పకుండా నా వంతు సహకారం అందిస్తానని కూడా చెప్పడం జరిగింది. గతంలో మనం గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆయన జడ్పీ చైర్మన్గా ఉన్నప్పుడు అప్పుడు ఏమైనా నిజంగా తెలుసుకుంటే అప్పుడు సులభంగా చేసేవాళ్ళం. తప్పకుండా మంచి కార్యక్రమాలు కూడా రాజకీయ మిత్రులు కార్యక్రమాలు అందరూ కూడా మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మీ అందరినీ కూడా నేను మనసారా అభినందిస్తాను. నా ప్రభుత్వ భూమిలో ఆకే ఈరోజు విచారణకు రమ్మని మీకు నోటీస్ ఈరోజు అన్నమయ్య జిల్లా కేసీ గారు ఇప్పుడు కాదు సిద్ధవటంలో లోకేష్ గారు నేను ఆల్రెడీ ప్రెస్ మీట్ ఇచ్చి రోజు నేను చెప్పాలి అడ్జస్ట్ నేను తెలుగు రాష్ట్రులు కాదు, హైదరాబాద్ రాష్ట్రులు కాదు, కొండ గుట్ట ఏమైనా తీసుకుంటాను సార్, నేను సిద్ధంగా ఉన్నాను. వాళ్ళు ఏదో మనం వాళ్ళ భయపెట్టాలని మనం ఏదో ఇది చేయాలని నేను అన్నీ కూడా ఇక్కడ బ్రతుకున్నంత వరకు రాజశేఖర్ రెడ్డి కుటుంబంతో జగన్మోహన్ రెడ్డి గారితో మీ ఎస్టేట్లో ఆక్రమణ జరిగాయి. మా గ్రామంలో మా పెద్ద కుటుంబం ఇప్పుడు కాదు చెప్పే కదా, దాదాపు మాది ఆ గ్రామాల కంటే పెద్ద కుటుంబం. దాదాపు మా పార్టీ ఇల్లు 1 ఎకరాలు వస్తుంది పార్టీ ఉంటుంది. అలాంటిది 100 సంవత్సరాలు ఏంటంటే కొత్త మధ్యలో వచ్చి 25 సంవత్సరాల క్రితం గుళ్ళు పెట్టారు. అందుకే పాదయాత్ర చేస్తారు. ఏం కదా తీసుకోవాలి ప్రభుత్వం తెచ్చుకోవాలి ఇచ్చేదంటే ఎవరైనా నా సొంత తగ్గితేనే సార్, ఎవరో నీకు అది చూసిందంటే మా గ్రామంలో ఉన్న నా భూమి వచ్చింది. నేను 10 ఎకరాలు గుళ్ళని హాస్పిటల్ అలా పెద్ద అది ఏం పెద్ద ఈ భూములు కాదు, ఎవరైనా ఇస్తాం. మీ ఎస్టేట్లో ఆక్రమణలు జరిగాయి అని టీడీపీ నాయకుడు చెందిన ఒక నాయకుడు కంప్లైంట్ చేశాడు. దాని మీద మీరు విచారణకు హాజరవుతున్నారా లేదా? నేను విచారణకు ఏం బాగుంది తీసుకోవాలి. నేనే విచారణ సిద్ధం తీసుకోండి అంటే నేను విచారణ పోయి ఆయన్ని చేశారు. తెలుపుల పేరు కూడా గౌరవ రాయిస్తున్నానికి 6 నెలలు బాగుంది. ఆన్లే పాదయాత్ర ఆన్లే ట్రైనింగ్ చేస్తాను, నిరంతరం అన్నదానం ఉంటుంది, అన్ని మెడికల్ క్యాంపులు ఉంటాయి, అన్నీ జరుగుతాయి. నేను సాధ్యం ఎందుకంటే నేను దాదాపు 10 సంవత్సరం 10 రోజులు మాలేదు సాధ్యం. నేను ఇంట్లో తెల్లారుజామున 6కి అందరికీ వడ్డించుకున్నాను. వాళ్ళు తీసుకోవాలి, వద్దండి కదా ఏముందే అని తీసుకోవాలి. ఇప్పుడు ఎప్పటి నుంచి జరిగేది లోకేష్ పట్టాలి కాదు అభివృద్ధి ప్రజలకి ఆ గురించి నాకు చెప్పుకోవాలి. రాయంపేటలో ఒక ఎస్సీ ఇది ఏ పార్టీ కాదు ఇది వచ్చేసి దాన్ని కూడా అది పోతే బస్సు అంటే ఏదన్నా నేను ఒక మాట్లాడినా చెప్తా ఉంటాను.